నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? విషయం ఏంటంటే, మన జీవితమే పోరాటం అనే విషయానికి వస్తే నిజంగా ఎప్పుడూ కష్టపడుతూ జీవించినన్ని రోజులు పోరాటంగానే ఉంటుంది. కాబట్టి జీవితమే పోరాటం అనే ఒక అర్థం. మన జీవితమే పోరాటం అనేది లేకుండా చేసుకోవాలంటే, మనం ఎప్పుడైతే చిన్నప్పుడు ఊహ తెలిసినప్పుడు దాని తర్వాత మనం పెరిగి పెద్దయిన తర్వాత మన తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని, పెద్దలు చెప్పిన మాటలు విని మనం కనుక ప్రతి ఒక్క పని చేసుకుంటూ పోతే ఈ పోరాటం అనేది ఉండదు. ఎందుకంటే ఈ పోరాటం అనేది మనము ఈ చేయవలసిన సమయంలో చేయకుండా ఈ 35-40 వచ్చేంత వరకు మనము ఎవరు చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్టు మన ఇష్టంతో చేసుకుంటూ పోతాం. కాబట్టి మనము లైఫ్ను లీడ్ చేయలేము. అన్నీ మనకు ఆటంకాలే కలుగుతాయి. కాబట్టి తర్వాత మనకు ఇబ్బందులు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. కాబట్టి దాన్నే జీవిత పోరాటం అంటారు. జీవించినన్ని రోజులు కష్టం పడే బతుకులు ఉంటాయి చూసినా, వాళ్ళకే జీవిత పోరాటం అంటారు. అందుకోసం మనం ఏ టైంలో ఏది చేయాలో అది చేస్తే ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా జీవించవచ్చు, సుఖపడవచ్చు, ఆనందపడవచ్చు. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలి. మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసి మనకు ఒక స్థాయికి తీసుకొచ్చేంత వరకు వాళ్ళు ఒక బాధ్యతగా ఉంటారు. కానీ మనము పెద్ద అయిన తర్వాత వాళ్ళు ముసలితనం వచ్చిన తర్వాత వాళ్ళను పట్టించుకోకుండా, వాళ్ళకు సరిగ్గా తిండి పెట్టకుండా, సరైన అవసరానికి ఏది ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంటాం. అది తప్పు. నా దృష్టిలో చాలా తప్పు బ్రదర్స్ అందరికీ. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మనల్ని ఎలా పెంచి పెద్ద చేస్తారంటే అది చెప్పలేని మాటల్లో చెప్పలేనిది. ఎన్నో ఇబ్బందులు, వాళ్ళు పస్తులుండి కూడా మనకు అన్నం పెట్టి మనల్ని సాది పెంచి పెద్ద చేస్తారు. కాబట్టి మనం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ముసలితనంకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ కోరికలు ఉన్నా మనం తీర్చాలి. వాళ్ళకి ఏం తినాలన్నా అది తినిపియాలి, ఏది కావాలన్నా అది ఇప్పియాలి, ఏది చేయాలన్నది చేయాలి. చేయకపోతే మన జన్మ వేస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులే ముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులకు మనము వాళ్ళు పెద్దగైన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఏదంటే అది మనం తినబెట్టాలి, తాగబెట్టాలి, అన్ని పనులు చేయాలి. ఎందుకంటే జన్మనిచ్చారు కాబట్టి. చిన్నప్పుడు మనకు కూడా చేశారు కాబట్టి అది గుర్తుపెట్టుకొని పెద్దగైన తర్వాత వాళ్ళు కూడా మనకు చిన్నపిల్లలతో సహా కాబట్టి సమానం. కాబట్టి వాళ్ళను మనం మంచిగా చూసుకొని, వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళను సుఖపెట్టాలి. అదే మనకు జన్మ ధన్యమవుతుంది. కాబట్టి దయచేసి అందరికీ ఈ విషయం అర్థమయ్యేటట్టు నేను చెప్పినాను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి థ్యాంక్ యూ బ్రదర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్స్.